శివపురాణంలో శివుడు ధర్మరక్షణ కోసం, భక్తులను అనుగ్రహించడం కోసం 19 ప్రధాన అవతారాలు ఎత్తినట్టు పేర్కొబడినది. వాటిల్లో కొన్ని ప్రముఖమైనవి. మొదటిగా వీరభద్ర అవతారం. దక్షయజ్ఞం సమయంలో సతీదేవి ఆత్మాహుతి చేసుకున్నప్పుడు శివుడు తన జట నుండి వీరభద్రుణ్ణి సృష్టించారు. దక్షుని అహంకారాన్ని అణచడానికి ఈ అత్యంత భయంకరమైన అవతారం ఎత్తాడు. పిప్లాద అవతారం. దధీచి మహర్షి కుమారుడిగా జన్మించాడు. శని దోషం ఉన్నవారు ఈ అవతారాన్ని పూజిస్తే ఉపశమనం లభిస్తుందని నమ్మకం. 16 ఏళ్ల లోపు పిల్లలను శని ఇబ్బంది పెట్టకుండా ఈయన శాసించాడు. శరభ అవతారం. విష్ణువు యొక్క నరసింహ అవతారం హిరణ్యకశిపుని చంపిన తర్వాత కూడా శాంతించకపోవడంతో ఆ ఉగ్రతను తగ్గించడానికి శివుడు పక్షి మరియు సింహం కలిసిన శరభ రూపం ధరించాడు. హనుమంతుడి అవతారం. రామాయణంలో రాముడికి సాయం చేయడానికి శివుడు తన అంశతో హనుమంతుడిగా జన్మించాడు. ఇది శివుని అత్యంత శక్తివంతమైన అవతారాల్లో ఒకటి. కాలభైరవ అవతారం. బ్రహ్మదేవుని 5వ తలను ఖండించి గర్వాన్ని అణచడానికి శివుడు భైరవ రూపాన్ని తీసుకున్నాడు. ఈయనను కాశీ క్షేత్ర పాలకునిగా కొలుస్తారు. దక్షిణామూర్తి అవతారం. సమస్త జ్ఞానానికి ఆది గురువుగా మౌన ముద్రతో శిష్యులకు జ్ఞానబోధ చేసే అవతారం ఇది.